హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. Transform the equation x plus y plus 2 is equal to 0 into slope intercept form, second one intercept form, third one normal form. ఈ స్ట్రైట్ లైన్ ని ఈ 3 ఫార్మ్స్ ని ఫ్రేమ్ చేయండి అని చెప్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే చూడండి, y is equal to mx plus c. దీన్ని ఏమంటాము? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సెకండ్ వన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఎక్స్ బై ఏ. మన ఇచ్చిన ఈక్వేషన్ ఇలా మీరు ఫార్మ్ చేయండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అలానే నార్మల్ ఫార్మ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనమాట. ఓకే, సో ఇట్లా చేయమంటున్నాడు. మరి చూద్దాం. ఫస్ట్ ఒకటోది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. మరి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఇట్లా చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని రాద్దాం. గివెన్ లైన్ ఈస్ ఏంటి? x ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫస్ట్ y రాబట్టాలి, y వాల్యూ. ఇంకా మిగిలినవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో ఇక్కడ నుంచి y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ పోతే మైనస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ 2 ట్రాన్స్పోజింగ్ టు RHS దట్ బికమ్స్ -2. ఓకే, మరి ఇప్పుడు ఇంకా మన y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, సో y ఈజ్ ఈక్వల్ టు m అంటే -1 ఇంటూ ఎక్స్ ప్లస్ c అంటే -2. అంటే దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా ఉంది, వేర్ m ఈజ్ ఈక్వల్ టు -1 స్లోప్ అంటాం, c అంటే -2. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y is equal to mx plus c, where m is equal to -1 and c is equal to -2. ఇప్పుడు సెకండ్ వన్ ని చేద్దాం. ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఓకే, మరి ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అట్లా చేయాలి. మరి ఫస్ట్ ఇచ్చిన లైన్ ని రాస్తాము, కాన్స్టెంట్ ని రైట్ సైడ్ తీసుకెళ్తాము, రైట్ సైడ్ లో 1 వచ్చేలాగా ఉండాలి. అంటే రైట్ సైడ్ లో ఏ టర్మ్ ఉందో దాన్ని మొత్తం క్యాన్సిల్ చేయాలి. ఓకే, చూడండి, గివెన్ లైన్ ఈస్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ట్రాన్స్పోజింగ్ టు కాన్స్టెంట్ టు RHS. సో కాన్స్టెంట్ 2 ఉంది కదా, రైట్ సైడ్ తీసుకెళ్తే -2 అవుతుంది. ఇప్పుడు -2 ఉండకూడదు, ఎందుకు? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ 1, రైట్ సైడ్ 1 ఉండకూడదు. కాబట్టి -2తో డివైడ్ చేస్తున్నా, డివైడింగ్ విత్ -2 on both sides. ఓకే, x by -2 plus y by -2 is equal to -2 by -2, రెండు క్యాన్సిల్. ఇంకా మిగిలింది దట్ ఈస్ x by -2 plus y by -2 is equal to 1. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇంటర్సెప్ట్ ఫార్మ్ లాగా ఉంది. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ 1. హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈస్ -2, వై ఇంటర్సెప్ట్ ఈస్ -2. ఓకే, ఎస్. సో అదే రాస్తున్నాను.
this is in the form of x by a plus y by b is equal to 1. Here x-intercept ని మనం a అనుకుంటాం. సో a is equal to -2. y-intercept కూడా -2 నే. సో y-intercept సో b is equal to -2. సరే, ఇప్పుడు మనం నార్మల్ ఫామ్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అట్లా చేయాల్సి ఉంటుంది. ఓకే, గివెన్ లైన్ రాయాలి ఫస్ట్. దాని తర్వాత కాన్స్టెంట్ని మళ్ళీ మీరు రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పి అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది గివెన్ లైన్ ఈజ్, దట్ ఈస్ పి అంట. అంటే ఎప్పుడైనా డిస్టెన్స్కి ఫార్ములా మాడ్యులస్ని అప్లై చేస్తాం, మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాబట్టి అందుకోసం ఇక్కడ మైనస్ ఉండకూడదు. సో మైనస్తో మల్టిప్లై చేయాలి. సో మైనస్తో మల్టిప్లై చేస్తున్నా ప్లస్ మైనస్ అవుతుంది. ఓకే, సో -2. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డివైడ్ చేయాలి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -1, బి అంటే వై కోఎఫిషియంట్ -1. సో కాబట్టి డివైడ్ చేస్తున్నాను నేను. డివైడింగ్ విత్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 1 + 1 2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మరి డివైడ్ చేస్తాము. దట్ ఈస్ -x by √2 minus y by √2 is equal to 2 by √2. ఇప్పుడు x ఇంటూ కాస్ ఆల్ఫా అంటే -1 by √2 ప్లస్ y ఇంటూ -1 by √2, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయింది. 2ని మనం ఏం రాసుకోవచ్చు అంటే √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. అగైన్ √2 హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. మనకి దీన్ని అరేంజ్ చేస్తే ఇదే వచ్చేది. ఓకే, సో ఇంకా x ఇంటూ -1 by √2 ప్లస్ y ఇంటూ -1 by √2 ఈజ్ ఈక్వల్ టు √2. ఎస్, ఇది ఎలా ఉంది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇంకా మన టార్గెట్ ఆల్ఫాని కూడా కనుక్కోవాలి. యాంగిల్ అనేది ఆల్ఫా అంటాం ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y sin alpha is equal to p. ఇక్కడ వేర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఎక్స్ పక్కన ఉండేదంతా కాస్ ఆల్ఫా. సో వేర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ -1 by √2. మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉంది, అది 0 కంటే తక్కువ ఉంటుంది. -1 by √2 దట్ ఈస్ లెస్ దెన్ 0. నెక్స్ట్ అలానే సైన్ ఆల్ఫా కూడా 0 కంటే తక్కువ ఉంటుంది. -1 by √2 దట్ ఈస్ ఆల్సో లెస్ దెన్ 0. కాబట్టి మీరు చెప్పండి
మైనస్ మైనస్ ఎక్కడ ఉంటుంది, సైన్ మైనస్ కాస్ మైనసే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఒక్కసారి క్వాడ్రంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్, అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. సో 90 మైనస్ 360 ప్లస్ ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైను దానికి రెసిప్రోకలు కొసీకెంట్ మాత్రమే పాజిటివ్. మరి సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ 180 మైనస్ ఉంటుంది. మళ్ళీ థర్డ్ క్వాడ్రంట్లో టాను అలానే కాట్ అనమాట. సో ఇక్కడ 180 ప్లస్ మళ్ళీ 270 మైనస్, మళ్ళీ 270 ప్లస్ 360 మైనస్ ఉంటుంది. ఇక్కడ కాసు దానికి రెసిప్రోకల్, సీకెండ్ మాత్రమే పాజిటివ్ గుర్తుంచుకోవాలి. చూడండి, కాస్ నెగటివ్, సైన్ నెగటివ్ ఏ క్వాడ్రంట్లో ఉంది, కాస్ నెగటివ్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. దట్ మీన్స్ సైన్ నెగటివ్, కాస్ నెగటివ్, సీకెండ్ నెగటివ్, కొసీకెండ్ నెగటివ్. ఓకే, కాబట్టి తీటా Q3లో ఉంటుంది అని రాస్తున్నా. దేర్ఫోర్ ఇక్కడ ఆల్ఫా కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు Q3. అండ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే P అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్. ఎక్స్ బదులు 0, వై బదులు 0 పెట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, వై కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, √2. సో మళ్ళీ 2/√2ని √2/√2 మళ్ళీ √2 డినామినేటర్లో ఉంటుంది, క్యాన్సిల్ √2. సో అదే మనం ఇక్కడ చేసింది. దిస్ ఈజ్ P. ఓకే, సో అండ్ P ఈజ్ ఈక్వల్ టు √2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్ఫాని కనుక్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. అప్పుడు మనం ఫైనల్గా ఉన్న రిక్వైర్డ్ నార్మల్ ఫామ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు కాస్ ఆల్ఫా అయినా తీసుకుంటున్నా, సైన్ ఆల్ఫా, మీ చాయిస్ ఏదైనా తీసుకోండి యాంగిల్ కనుక్కోవడానికి. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1/√2. 1/√2 అంటే మీరు చెప్పండి, కాస్ట్లో బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లేక మార్చేస్తా యాంగిల్. అప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా మిగులుతుంది. సో 1/√2 కాస్ట్లో ఎప్పుడు వస్తుంది, 45 degrees. కాస్ 45 1/√2, సైన్ 45 కూడా 1/√2 అనమాట. కాబట్టి సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ని నేను అలానే రాశాను, ఓన్లీ 1/√2ని కాస్ π/4 రాసుకోవచ్చు సార్. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ రాస్తున్న కంటిన్యూషన్ ఇది మనకు అవసరం వస్తుంది. సో కంటిన్యూషన్ ఇక్కడ ఈ స్టెప్ రాస్తున్నా. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మరి కాస్ మైనస్ కాస్ π/4 రావాలి. ఇక్కడ మైనస్ ఉండకూడదు, అందుకోసం దీన్ని నేను ఏం చేస్తున్నానంటే చూడండి, కాస్ π ప్లస్ ఆల్ఫా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది అంటే 180 ప్లస్ పైన ఉంటుంది, అవునా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇదే వేసేయండి, ఆల్ఫా అంటే π/4. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని అరేంజ్మెంట్ చేస్తే ఇదేమన్నా వస్తుందా, ఎస్ వస్తుంది, చూద్దాం వచ్చేది. సో ఇప్పుడు చూడండి, ఈ వాల్యూని కనుక్కుంటాం. కాస్ 180 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ కాస్ నెగిటివ్, ఇక్కడ ఏముంది కాస్, అందుకోసమే నెగిటివ్ మైనస్. ఓకే, అలానే 180లో చేంజ్ ఉంటుందా, ఉండదా, 180లో 360లో చేంజ్ ఉండదు, 90లో 270లో చేంజ్ ఉంటుంది, అంటే కాస్ సైన్ అవుద్ది, సైన్ కాస్ అవుద్ది. ఇక్కడ 180 ఉంది కాబట్టి చేంజ్ అవ్వదు, కాసే అంటే సింబల్ మైనస్ వేసాను, ఇంకా తీటా కాస్ π/4. ఓకే, కాబట్టి ఈ స్టెప్ అరేంజ్ చేస్తే ఇదే సార్ వచ్చేది. సో దట్ ఈజ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ LCM 4π ప్లస్ π 5π/4. బోత్ సైడ్స్ కాస్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5π ఆల్ఫా వచ్చేసింది. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇంకా మన రిక్వైర్డ్ నార్మల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా అంటే 5π/4 ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా అంటే 5π/4 ఈజ్ ఈక్వల్ టు పి అంటే √2. ఓకే, so this is the required normal form.
ఓకే. సో, ఇలా చేయాలి. సో, కొద్దిగా లాజిక్ అంతే. -1/√2ని మైనస్ రాసాను. 1/√2ని కాస్ π/4 రాయొచ్చు. ఓకే. మైనస్ కాస్ π/4ని మనం ఏం రాసుకోవచ్చు అంటే కాస్ 180 ప్లస్ π/4. సో, మళ్ళీ దీన్ని అరేంజ్ చేస్తే అదే వచ్చేది. సో, కాస్ క్యాన్సిల్ ఆల్ఫా 5/4. యెస్. ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.